రాజేష్కి కొంచెం టికెట్లు ఉన్నాయి. యాక్చువల్గా మేమందరం ఇటు వెళ్దాం అనుకున్నాం గోవాకి. అవును, గోవాకి వెళ్దాం అనుకున్న లోపల ఏమైంది, గోవా ఇప్పుడు రొటీన్ అయిపోయింది బాబు. రొటీన్ అని కాదు వాళ్ళు, మేము ఎప్పుడు ఒకసారి కూడా వెళ్ళాం ఫస్ట్. కాదు, గోవా ఇప్పుడు ఎవడన్నా ఒక ప్లానింగ్ అనుకుంటే ఫస్ట్ గోవానే వస్తుంది. అదే జిఎం వాళ్ళు అంటే ఎత్తుతూనే ఉంటాడు. అంటే అందిందడే జల్లు అయిపోగొట్టేద్దాం కాబట్టి జిఎం అంటే జిఎం వాళ్ళే కదా, ఇంకొకరికి వాళ్ళే కదా, అందుకు ఎంత చేస్తాను రే అయిపోగొట్టేద్దామని. ఫినిషింగ్లో వస్తాయి బాల్. ఫస్ట్ వికెట్స్ మధ్యలో పరిగెడితే రన్స్ డిడక్ట్ చేయరు వార్నింగ్. బాలు యాక్చువల్గా అంపైర్ ఇచ్చేస్తాడు వాళ్ళు, లేదంటే బాల్ ఇచ్చేస్తావు చూడు డైరెక్ట్ రన్నర్ తెలియదు. అట్లా కాదు, మనకి రన్ తీసేటప్పుడు కూడా స్టంప్స్ మధ్యలో మనకు లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ పైన పరిగెడుతున్నారు. పొద్దున్న మ్యాచ్లో కూడా చూసాం, మన మ్యాచ్లో కూడా. వార్నింగ్లో ఇచ్చారు కానీ డిడక్ట్ రన్స్ డిలీట్ చేయరా, శాలరీ కట్ చేస్తారు. రైట్, శాలరీ కట్ చేస్తారు. ఈ మధ్యలో అడ్డు వస్తే మాత్రము ఏమైంది ఐపీఎల్ పంతగాడు నోబాల్ ఇస్తే దానికి ఆర్గ్యూ చేసి దానికి ఐపీఎల్కి వచ్చిన పైసలు పోయినాయంట బాబీ. ఎక్కువ అయితే మన దాంట్లో విరాట్ కోహ్లీకి ఎక్కువ పోతాయి డబ్బులు. అట్లా అగ్రెసివ్ ప్లేయర్ ఆర్గ్యూ చేయడా, అర్థమైందా? ఆర్గ్యూ చేయడు. నువ్వెవడు అంతే పోవాలంతే. అలాంటివి చేయడు వీడు కోహ్లీగాడు. అడుగుతాడు ఏమైంది 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 అంతే, దాన్ని ఆర్గ్యూ చేయడు. ఎందుకు అనేది అంతే. అదే నో బాల్ మీరు ఇవ్వలేరని చెప్పి మాత్రం అన్నారు. ఇంకోటి వచ్చేసేయండి ఆడకండి వచ్చేసేయండి అన్నారు కదా, అది మైనస్. అట్లా చిన్న పిల్లల ఆటనా అది. చెన్నై సూపర్ కింగ్స్లో ధోనిది హైలైట్. ఎంపర్గా తీసుకోలేని చెప్పి బయట నుంచి గ్రౌండ్లో పడిపోయి అంతలో వెళ్ళి పెట్టుకుంటాం. ఇంకోటి 6 బాళ్ళకి 6 సిక్స్లు కొడితే గెలుస్తారు ఆ మ్యాచ్. 3 బాళ్ళకి 3 సిక్స్లు కొడతాడు. 4వ బాల్కే అది నోబు అని చెప్పి అండ్ స్లో పోగొట్టేస్తాడు తెలుసా. లేకుంటే పవర్ గార్డ్ కొట్టేటోడేమో, అది వెస్టిండీస్ ప్లేయర్ కొట్టేటోడేమో బాబు కదా, స్లో కొట్టేసింది దాన్ని 15 నిమిషాలు 10 నిమిషాలు. 6 బాల్ 6 సిక్స్లు ఇప్పటివరకు ఎంతమంది కొట్టారు? యువరాజ్ తర్వాత 2 కొట్టినట్టున్నారు. పాకిస్తాన్ వాడు కూడా కొట్టినట్టున్నారు కదా 6 బాల్ 6. 6 బాల్ 6 కొట్టి సార్ మస్కరైనా వాడు యువరాజ్ లైన్లో పడతాడు, 5 సిక్స్లు పడతాడు లైన్. ఆ మ్యాచ్ వాళ్ళు కొట్టేస్తారులే కానీ మళ్ళీ ఈడు వెస్టిండీస్లో వాడు పొలాడు కూడా పడతాడు. 6 బాల్ 6 సిక్స్లు సిపిఎల్లో కొట్టింది. మళ్ళీ ఈడు మన ఓడిఐలో సిపిఎల్ కాదు, అలాగే శ్రీలంక వెస్టిండీస్ డైరెక్ట్ మ్యాచ్, సిరీస్ మ్యాచ్. వెస్టిండీస్ లీడ్ ఎవడో కొడతాడు లైన్గా 5 బాల్గా 5 సిక్స్లు కొడతాడు, మ్యాచ్ అయిపోద్ది. వాడు బౌలర్ అసలు, అంటే ఆల్రౌండర్, కానీ అప్పటివరకు ఆడి పేరు తెలియదు. వస్తాడు కొడతాడు, పిచ్ కుక్కని కొట్టినాడు కొడతాడు. బాబీ మన ఇంటికి ఎల్బిడబ్ల్యూ మామూలుగా ఉండదు. నాకు ఎల్బిడబ్ల్యూ అసలు రాదు. అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, అట్లా బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఎంపైరింగ్ ఎంత పడేది మ్యాచ్ లాగా ఇస్తారు డే ప్రకారం ఇస్తారు లేపా నా కాల్ వాళ్ళది వాళ్ళ ఫోన్ గూగుల్ పేలో ఇల్లు కడుతున్నారా గూగుల్ పేలో ఇల్లు కడుతున్నారు పైసలు పంపించినామా వచ్చినాయా అంతే అంతమంది పిల్లలు వచ్చింది మళ్ళీ అవి వస్తా పైకి నాగేష్ అన్న పడవలో కిజ్జు కూర్చొని చెరువులో నీళ్ళు ఇట్లా చేత ఆడతారు కదా ఆ ఫీల్డ్లో ఉన్నాడు కదన్నా చెరువులో అంటే ఒక పడవలో కార్నర్ కూర్చొని ఇట్లా నీళ్ళు ఉండాలి బాబు ఇదంతా చెరువులాగా ఉండాలి ఎన్ని చదివా నేను వెళ్ళాను వెళ్తా ఎన్ని కాదు ఇంకన్నా నడుచుకుంటూ కూడా వెళ్ళాను వెళ్ళిపోతాను చాలా ఇంపార్టెంట్ దగ్గర నుంచి కొట్టలేము కానీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నా నీ కాలవడం కింద గుంజుతావు బ్యాండేజా పైన వైపర్లు ఉన్నాయి కదా రెడీ సప్లై తీసుకుని ఇప్పుడు డ్రైవర్లు వచ్చి కార్లు ఇస్తున్నారు అలాగే యాక్సిడెంట్ ఇవన్నీ మాట్లాడుతుంది
రూపాయి మాత్రం అవును. బడ్జెట్ వస్తుంది కాబట్టి శ్రీహరి అందరు సిరి అంటారు వాళ్ళ సాయి. ఫేస్బుక్లో 11 అకౌంట్లు ఉంటాయి అడిగి సిరి కింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఫేస్బుక్లో అప్పట్లో ఫోటో అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో 10-15 లైక్లు వచ్చాయి, ఫేస్బుక్లో ఒక 80-90 వచ్చాయి. ఇప్పుడు మొత్తం వయసు వర్త అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పెరుగుతుంది, ఫేస్బుక్లో 10-10. ఫేస్బుక్ కూడా ఇన్స్టా కొన్న తర్వాత ఫేస్బుక్ డిమాండ్ తగ్గిపోయింది. వాట్సాప్ కొన్న తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చింది 105 రూపీస్. ట్రై వాట్సాప్లో కూడా క్యాష్ బ్యాక్. వాట్సాప్లో నువ్వు 1 రూపీస్ సెండ్ చేస్తే 35 రూపీస్ వస్తాయి నీకు బ్యాక్. అట్లా 3 మెంబర్స్కి సెండ్ చేస్తే 3 ones అంటే 335 105. నేను చేసినా కానీ నాకు రాలే, మా వాళ్ళందరికీ వచ్చింది. నా జీబీ కదా ఓన్లీ పేమెంట్స్ కోసం మళ్ళీ నార్మల్ వాట్సాప్ వేసుకున్నా, అందుకే రాలేదు. జీబీ వాట్సాప్ అంటే జీబీ అంటే ఆడే దాని కెమెరా ఉంది కింద, అందుకే ఇగో అర్థమైంది అని. నార్మల్ వాట్సాప్లో లేనివన్నీ దాంట్లో వచ్చినాయి. ఇప్పుడు దాన్ని చూసి నార్మల్ వాట్సాప్ కూడా ఇన్స్పైర్ అవుతుంది. లాస్ట్ ఇయర్లో కొత్తగా వచ్చింది తెలుసా, అంటే ప్రైవసీలో స్టేటస్ కొంతమందికే వెళ్ళేలా పెట్టుకోవచ్చు. అవునవును, అది ఉంది ఎప్పటి నుంచో లేదు. స్టేటస్ ఉంది. అవును, ప్రొఫైల్ పిక్చర్ ఏబోటు కొంతమందికే చూపించేలా పెట్టుకోవచ్చు. అది మా దాంట్లో ఎప్పుడో ఉంది. నేను ఆఫ్లైన్లో ఉండి కూడా ఆన్లైన్ చూపిస్తాను, ఆన్లైన్లో ఉండి కూడా ఆఫ్లైన్ అని చూపిస్తాను. మ్యాచ్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం ఆడియో ఆపేసుకోవాలి, ఇంకా మొత్తం నేను మాట్లాడిందే ఉంటుంది. ఆడియో ఆఫ్ చేయడానికి లేదా బాబు? చేయొచ్చు కానీ బ్యాడ్ సౌండ్ రాదు. మొత్తం ఆడంటే తీసేయచ్చు ఒకటే. అదే ఆడియో మొత్తం ఎక్స్టార్ట్ చేసి డిలీట్ కొట్టేసి అంటే సింపుల్ 1 సెకండ్ పైన. కానీ మనకి బ్యాడ్ సౌండ్ మంచి స్వీట్ స్పాట్ అన్నమాట. దాని మేనేజర్ అంటే అంతే, ఒక రోజు వచ్చి ఇంకా 120-140 బాల్ పెట్టాలి. కొద్దిగా మన మ్యాచ్ స్టార్టింగ్ 3-4 balls ఉండదు. ఓకే, అది ఎట్లా మెడికల్ యాక్సెస్ తీసుకోలేదు. కరెక్ట్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్సర్ట్ మెమరీ కార్డ్ అని చెప్పి వస్తూనే ఉంది. 4 balls ఉండవు, దాని తర్వాత నుంచి మొత్తం ఉంటుంది. మళ్ళీ మన బౌలింగ్లో ఒక 3-4 balls ఉన్నాయి స్టార్టింగ్ మధ్యలో. ఎందుకు వాట్సాప్ స్టేటస్ మంచి రేటింగ్ చేస్తారు మీరు, మళ్ళీ ఇంకెట్లా అప్లోడ్ రాదు ఏంటి అది మంచిగా టీచర్ మ్యూజిక్ పెట్టాలా, ఇంటికి చేయాలా, స్టోరీ పెట్టాలి అంతే. లాస్ట్ మళ్ళీ పోయినట్టు నాకైతే వెళ్ళిందా వర్షం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అంటే మొత్తం 6 కొట్టిన షార్ట్స్ ఉంటాయి కదా, అదే ఆ షార్ట్స్ అన్ని ఓన్లీ బ్యాట్ దగ్గర నుంచి బాల్ రిలీజ్ అయ్యేంత వరకు పెట్టేసి తర్వాత టాటా టాటా అనుకుంటూ MVP పోస్టర్ ఇట్లా వస్తుంది. ఎగ్జాక్ట్ నా మైండ్ సెట్ ఏముందో బాబు అదే చెప్పాను. ఎక్సలెంట్ వస్తుంది. అప్పుడు అదే ఉంది నాకు. అయితే నా బౌలింగ్ కూడా చేసి నీ బౌలింగ్కి టాటా టాటా సెట్ అవ్వదు. టాటా టాటా అవసరం లేదు, ఏదైనా
నీ బౌలింగ్కి ఏ మ్యూజిక్ సెట్ అవుతుంది? బ్యాటింగ్ అయితే టౌన్ 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 సెట్ అవుతుంది. వేరేది మంచి ఎడిటింగ్ చేసి వీడియో చేసి నీకు ఇది బాగుంటుంది అన్న, రాకేష్ అన్న నీకు ఇది బాగుంటుంది. KGF 2 లేదు, తుఫాన్ సాంగ్ వస్తుంది కదా, దాంట్లో ఉంటుంది. వద్దుగా ప్రభాస్ గాంధీ పెట్టు సెలెక్ట్ చేసాను సాహోలో ఏం మ్యూజిక్ అని అది సెట్ అవ్వదు బౌలింగ్కి, అస్సలు అవ్వదు చెప్తున్నా కదా. నువ్వు పెట్టుకున్న తర్వాత నిన్ను తిడతారు చెప్తున్నా. ఏం పెట్టారు మీరు ఇప్పుడు సెంచరీ అయింది కాబట్టి మొత్తం 6 కొట్టిన షాట్స్ పాత మ్యాచ్లు కూడా తీసి కరెక్ట్ మ్యూజిక్ మొత్తం 6 కొట్టింది పెట్టి బ్యాట్లు వేపినప్పుడు టీ 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 అని రావాలి. ఆడు చుట్టలు వేస్తాడు, బ్యాట్లు వేస్తాడు. కాదు నిజంగా కరెక్ట్ టీ 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 అన్న దగ్గర ఊపు వస్తుంది, ఎంత డల్ ఉన్నా సరే ఊపు వస్తుంది. అప్పుడు బ్యాట్లు వేపింది పెట్టినామంటే గూస్ బంప్స్ వస్తాయి. అన్ని మంది చూస్తాయి. ఆడియో తీసి చిన్న చెప్పరా. సరే నేను పెడుతున్నా ఉండు అయితే. నాకు KGF లో వాడు ఎంటర్ అవుతాడు చూడు లోపలికి, పార్ట్ 2 పార్ట్ 2లో ఫస్ట్ ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఖతర్నాక్ ఉంటుంది. మామూలుగా సినిమా KGF సినిమా ట్రైన్లో చూసుకుంటూ వెళ్తాను అనమాట. ఖాళీ ఒక్క బిట్టు కనీసం 15-20 సార్లు చేసి ఉంటా ఆ మ్యూజిక్. ఫస్ట్ వాడు ఫ్లైట్ దిగేటప్పుడు ఎవరు దిగుతున్నాడో తెలియదు, అంటే కొంచెం అర్థమవుతుంది కానీ కరెక్ట్ డైరెక్టర్ గారు ఏదో చెప్తాను అనుకుంటాడు కానీ అది అర్థమైపోద్ది అందరికి. వాడికి రాఖీ గాడు అని అర్థమైపోతుంది. కాకపోతే అక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే వాడు పోయి ఆయన చంపేస్తాడు చూడు వాళ్ళ అన్నని, అది ఎవరు తెలియదు చంపేస్తాను. అన్ననే వాడు, గరుడ అన్ననే వాడు. గరుడ తమ్ముడు అనుకుంటు, గరుడ తమ్ముడే గరుడనే అన్న. సైలెంట్గా వెళ్ళి లేపేసి మళ్ళీ అదే స్వాతంగా నుంచి వీడి దగ్గరికి వెళ్ళి ఈయన లేపేస్తాడు. అంటే కుటుంబం మొత్తం అంతం చేసిండు, అనవసరంగా తండ్రిని చంపుకున్నాడు. తండ్రిని చంపినందుకు ఈడేసిండు, జనాలు చంపినందుకు ఆడినేసిండు. నీ వీడియోలు స్క్రీన్ రికార్డ్ తీసి నేను చేయాలన్న వీడియో. బాబీ నువ్వు చేయగలవా వీడియో ఎడిటింగ్? చేస్తా బా. అండ్ ఇంకా కొంచెం ఎమోషనల్గా ఉండాలంటే జెర్సీలో మ్యూజిక్ పెట్టాలి. అది కాదు, జెర్సీలో మ్యూజిక్ ఉంటుంది కరెక్ట్. వాడు మ్యాచ్ ఆడేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ పెట్టిన ఓకే. లేదంటే MS ధోనిలో ఒక మ్యూజిక్ ఉంటుంది మళ్ళీ, అది 6 కాదు మ్యాచ్లో ఆడుతున్నప్పుడు. ఓడిపోయా ఇప్పుడు 100కి పెట్టేస్తే సెంచరీకి పెట్టేస్తే అంటే నాకు కొట్టాను, నాకు సరికొస్తాను ఎందుకు చిన్న టీం నేను అన్నాను రా. లేదు మన వాళ్ళు మొన్న ఇందాక అంతే వాళ్ళది ఎట్లా అంటే క్వాలిఫైర్ దగ్గర నుంచి సెమీఫైనల్ దగ్గర వరకు మంచి గేమ్ అన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ముందు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎట్లానో ఓడిపోతామని చెప్పి. ఇక దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ కూడా లేదు వాళ్ళకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2 ఓవర్స్లో బౌండరీస్ వెళ్తున్నాయి కదా, అప్పటి నుంచి వాళ్ళ ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఇక్కడ వాసు ఉన్నాడు కదా, 4 వెళ్తున్నప్పుడు మెల్లగా ఆపేయచ్చు కానీ మెల్లగా వెళ్ళింది. అక్కడ అర్థమైపోయింది, టీం వర్క్ కూడా అర్థమైపోయింది అక్కడ.
వాళ్ళు 300 కొట్టినా కానీ మన కాన్ఫిడెన్స్ ఉందంటే మ్యాక్సిమం స్కోర్ చేసేయచ్చు. నించొని చూస్తున్నాను. సుజయ్ लगेगा 6:30 7 మంచిగా ఉండాలి కదా మరి. అయినా సరే దీన్ని మళ్ళీ రావడానికి లేదు బండ్లే. నాకు కరెక్ట్ లేదురా, నాతో తెలుసు. అదే నా నెంబర్ కొట్టి చూడ ఒకసారి డబ్బులు లేదు. ఏ ఫోన్లోగా సేవ్ అయి ఉంటే పైన పాస్వర్డ్ షేరింగ్ కోడ్ ఒకవేళ నేను చూస్తాను కూడా రాదేమో. ఒకవేళ అది ఓపెన్ అయితే నాకు చూడాలనుకుంటా. అంటే నా వైఫైలో ఉందనుకున్నా, అది పాస్వర్డ్ చెక్ చేయొచ్చు. ఏదో ఉంటుంది రా జీపేనే వస్తుంది. సర్లే 2 కవర్ ఉండాలి. ఓకే సింబాబు ఫోన్ చేస్తున్నాను. సింబాబు 2 కవర్ ఉండాలి పెట్టరా, తీసుకొని వచ్చి 2 పెట్టాను అంతే. ఇంకేం అట్లా ఓకేరా. దీనికి ఈ మ్యూజిక్కి నువ్వు బౌలింగ్ వేస్తే బాగోదు. ఎట్లా అంటే నువ్వు నడుచుకుంటూ రావాలి, నువ్వు నడుచుకుంటూ వస్తున్నప్పుడు నీ బ్యాక్గ్రౌండ్లో బౌలింగ్ వేస్తున్నట్టు ఉండాలి. అర్థమైందా? అవి వీడియో ఎడిటర్కే విజువల్ ఉంటుంది. ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు 2 సార్లు అటు ఇటు నడుస్తా అవి దానిలో పెట్టేసేయి. నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లేన్ ఉంది అనుకో, నువ్వు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ చేస్తారు తెలుసా? గ్రీన్ స్క్రీన్ నువ్వు ముందు నడుస్తుంటే నీకు బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏదో ఒకటి వస్తుంది. నువ్వు అట్లా వెనకాల వీడియో పెట్టుకొని ముందు నడుచుకుంటూ వస్తున్నావు అనుకో, లేదు నువ్వు అక్కడనే ఉండి నేను ఒక రౌండ్ అప్ వేసుకున్న తర్వాత బౌలింగ్ వస్తే ఎక్సలెంట్ వస్తుంది. అదే చేయరా, అది గారు వీడియోలో నేను చెయ్యాలి చేయరా బాబు. మనం పంపి బాబు అన్ని కట్ చేసి ఇచ్చే బాధ్యత నాది. అంతే అన్ని కరెక్ట్ వికెట్లే వాడాలి, రాకేష్ అని ఉండొద్దు దాంట్లో. అది కాదు, బాల్ యాడ్ నుంచి వస్తే తెలియదు. బ్యాట్స్మెన్ అయితే అవుట్ అవుతారు. లేదంటే కరెక్ట్ క్యాచ్ పట్టేటోళ్ళకేమో ఫీల్డర్ పడాలి, వికెట్ పడే దగ్గరేమో వికెట్లే పడాలి, బ్యాట్స్మెన్ కూడా వద్దు. కనిపించదు వీడియోకి, ఓన్లీ నా బౌలింగ్ ఒకటే కనిపిస్తుంది. లేకపోతే అవుట్ అయినా తీసేద్దాం పక్కకి, వచ్చి బాల్ వేసి ఈయన అరుస్తూ ఉంటాడు కదా రాకి, అదే పెడదాం. ఏమొద్దబ్బా ఏ వీడియోలు చేయకండి. కెమెరా సైడ్ ఉంది కదా, అటు నుంచి వస్తున్నప్పుడు కరెక్ట్ గాల్లోకి ఇట్లా ఎగరంగానే వీడియో ఆగిపోవాలి. ఒక బ్లాక్ స్క్రీన్ ఇట్లా రావాలి, మళ్ళీ వికెట్ అయిపోయింది. కేజీఎఫ్లో అది షార్ట్ వెళ్తూ ఉంటుంది కదా, మధ్యలో ఆగుతూ ఉంటుంది. రాగి వచ్చిన బాల్ వేయగానే షార్ట్ అయిపోలే మొత్తం దుష్మని వెళ్ళిపోవాలి, బ్లాక్ అయిపోవాలి. వికెట్ పడుతుంది ఎగురుతుంది, అది రావాలి. మళ్ళీ వచ్చి బాల్ వేయాలి. కాదు, వికెట్ పట్ల ఎగురుతున్నప్పుడు ఇంకా బ్రహ్మానందం వచ్చి అన్న తాగేవారా అన్నది. కానీ వస్తుంటుంది సార్ అది వీడియో ఎడిటింగ్ టైం పాస్ మస్తు అవుతుంది. మనకు అంత టైం ఉండదు, కానీ నేర్చుకొని చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. విఎఫ్ఎక్స్ 6 monthsకి 2.5 lakhs అంటారు. నేను అసలు నా ఇంటర్ అవ్వగానే విఎఫ్ఎక్స్ తీసుకుందామని చూసాను, విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోదామని చూసాను. వీడియో ఎడిటింగ్ చాలా ఇంట్రెస్ట్. విఎఫ్ఎక్స్ ఇంకా కానీ మా ఫ్రెండ్ గారు ఒకడు వెళ్ళాడు, యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ ఉంటుంది, అది యానిమేషన్ వస్తుంది. యానిమేషన్ ఏదో ఉంటుంది అక్కడ. విఎఫ్ఎక్స్లోనే యానిమేషన్ కూడా ఉంటుంది. విఎఫ్ఎక్స్ అనేది ఒక బుక్ లాంటిది అయితే దాంట్లో యానిమేషన్ ఒక చాప్టర్, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్, 3D ఎడిటింగ్, యానిమేషన్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్, మొత్తం అన్నీ దాంట్లో యానిమేషన్ మొత్తం 2.5 lakhs అంటే 6 months. కదా
మన వాళ్ళు ఆడకుండా బాల్ రైజ్ అవుతుంటారు అది మనకి బాల్ రైజింగ్ మస్తు పిచ్చి బీభత్సంగా ఉంది. బాగా చూస్తే అందరూ వికెట్లు. ఏంటి రాజీ ఆడి 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 ఒక్కొక్క లెక్కలో ఇంకా అసలు మనం డెవలప్ అవుతుంది వేస్ట్. అప్పట్లో బాల్ వేస్తే వికెట్ గిట్టిద్దా లేదా ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మనం బాల్ అయితే వేస్తాం. అప్పుడు మనం ఎన్ని ఎక్స్ట్రా పెట్టాలి ఇవాళ చూసినాం కదా వైద్యులు మనం ఎన్ని తక్కువ పడ్డాయి ఫస్ట్లో పడ్డాయి తర్వాత పడ్డాయి ఫస్ట్ మీటింగ్లో మొత్తం ఓవర్లు 2 ఓవర్లు వేసుకోవాలి కదా 2 ఓవర్లు ఒక ఓవర్కి 2 ఓవర్లు. నేనైతే బాల్ వేస్తే బ్యాట్ వికెట్ వేస్తాను గ్యారెంటీ ఉంది. 30-40 మ్యాచ్ మీరు ఎన్ని ఎక్స్ట్రా అనిస్తుంది ఎక్కువైంది. స్టార్టింగ్లో రాయల్ చేస్తాడు వైడ్లు నేనైతే ఇండైరెక్ట్గా మొత్తం నువ్వు నన్ను టార్గెట్ చేస్తావు బాబు నువ్వు ఇట్లా అయినట్టు రాయేష్ అని బాల్ ఇట్లా ఎడ్డిపై నుంచి ఇట్లా యాంగిల్ వేసి ఇస్తారు ఇప్పుడు యాంగిల్ వేస్తాడు కాబట్టి అట్లా వైడ్లో పోయి ఇప్పుడు రాయేసి ఖతర్నాక్ నువ్వు బాలింగ్ నాకు భయం వేసింది ఫస్ట్ నువ్వు బాలింగ్ అట్లా లేకపోతుంది. అందుకే సుజ్జిని శశిగాడు మనకి అసలు ఈరోజు ఇద్దరు ఖతర్నాక్ హ్యాండిల్ చేశారు. లైన్ అయిపోయాడు శశిగాడు. సుజ్జి కొత్త బాల్కి తిరుగులేదు. 3 ఓవర్లు వేపించచ్చు మనోడు స్టామినా లేదు కాబట్టి 3 ఓవర్లు వేపించచ్చు మనతో. కానీ మన దగ్గర స్టామినా లేదు. 2 ఓవర్లు వేసిందంటే అయిపోయినట్టే. మ్యాచ్కి వచ్చే ముందు రెడ్ బుల్ తగ్గింది. దీంట్లో ఒక్క కారణం పాడైపోయినాయి కదా. రెడ్ బుల్ వేస్ట్ లాస్ట్ టైం జిఎం మ్యాచ్ మామూలుగా డ్రింక్స్ బ్రేక్లో డ్రింక్స్ ఇస్తారు అటుకెళ్ళి ఇంకేం ఇస్తారనమాట. ఆ రోజు రెడ్ బుల్ ఇచ్చారు మొత్తం స్పాన్సర్షిప్ పబ్లిసిటీ లాగా. అసలు నాకు ఏం అనిపించలేదు టేస్ట్ అండి. అది ఒక రకంగా ఉంటుంది అది ఒక టేస్ట్ తెలియదు ఏం తెలియదు. ఫ్రీజర్ అన్న అది 350 రూపాయలు దాన్ని పెట్టి 10 రూపాయలు తాగొచ్చు. కానీ కూలింగ్ లేకుండా అసలు తాగలేం. తాగొచ్చు లేదు బా నీకు ఒకసారి కూలింగ్ అలవాటు అయిన తర్వాత కూలింగ్ లేకుండా తాగితే ఏదో టానిక్ తాగినట్టు ఉంటుంది. అది నాకు అదే ఫీల్ వచ్చింది దగ్గరకు తాగుతున్నట్టు. నాకు ఇక స్టింగ్ మానేసిన మిరిండా బెటర్ మస్తు టేస్ట్ ఉంటుంది తాగొచ్చు. మిరిండా మంచి పని చేసాడు. ఇన్ని రోజులు మనకి బాటిల్ తీయలేడు ఇప్పుడు తీసిండు 20 రూపాయలు మనది అయిన బాయ్. నేను 2 అయినాయి. మనకి ఆంధ్రాలో ఫాంట్ ఎక్కువ నడుస్తుంది బా. సేమ్ మిరిండా ఫ్రంట్ సేమ్ 2 ఒకటే కంపెనీలో నేమ్స్ అప్పుడు అది కొంచెంసేపు అది కొంచెంసేపు ఇది వస్తుంది. లిమ్కా ఇంకా కూడా బాగుంటుంది. లిమ్కా మిరిండా థమ్స్ అప్ మాజా మ్యాక్సిమం ఒక్కొక్క కంపెనీ ఇవన్నీ అటు 7up కానీ లిమ్కా తీయలేదాడు. కానీ స్టాక్ అట్లనే ఉండిపోతుంది. మనకి ఇంటి దగ్గర ఓం శాంతి బేకరీ ఉంది కదా కరెక్ట్ రామ్లీల మైదాన్ ఆపోజిట్లో. నీకు అక్కడ ఒకసారి లిమ్కా తీసుకున్నా ఫినైల్ తగినట్టుంది అది స్మెల్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. ఇంకా ఎవరంటే కొంచెం బాగున్న వాళ్ళు ఉంటారు తెలుసా ఎవరు చేదుగా ఉండి లేదా ఇంట్లో నోట్ టేస్ట్ అలాగే లిమ్కా తర్వాత ఇది తప్ప ఇంకెప్పుడు తాగాడు వాళ్ళు తప్ప రకంగా ఉంటుంది దీంట్లో. మార్నింగ్ మాత్రం మీకు 3 runs తీసినప్పుడు సుధాకర్ అన్న థర్డ్ రన్ కొరికిండు చూడు. అసలు హుసేన్ బోటి గడు కూడా పనిచేయడా 2 ముందు. అసలు ఘోరంగా మస్తు అసలు బాల్ రిలీజ్ అయ్యి ఒక 2 meters ముందుకు వచ్చేసరికి అన్న మూల నుంచి మూలకు వచ్చేసిండు. మరి ఘోరంగా కొరికింది థర్డ్ రన్ మాత్రం. బెడ్ వేసి పడుకోవాలి నైట్ వండుకోండి. నైట్ కాదు మ్యాచ్ జరుగుతుంది అప్పుడు ల్యాప్టాప్ మ్యాచ్ అంటే ఇది కవర్ అయిపోదు ఇది పైది కవర్ అవుతుంది కవర్ కవర్ అవుతుంది ఆ సైడ్స్ కవర్ అవుతుంది. అక్కడ కెమెరా వస్తుంది అక్కడ ల్యాప్టాప్ వస్తుంది. ఇది ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోవాలి మంచిగా పడుతుంది. దీనికి అంటే ఇక్కడ వచ్చే కెమెరాకి మన ఇక్కడ ఒక చిన్నది స్క్రీన్ టైప్ ఉంది.
లక్ష్మణ 9 టు ది అటాక్. సర్లేదు నీకు ఎవరు సినిమా ఎక్కించుకొని 15 రోజులు అవుతుంది. బాగుంటుంది ఇంకా చూడలా. మంచి సినిమా. సినిమా వాంటెడ్ అన్నట్టు. డాన్ సినిమా ఎక్కించుకున్నా, డాన్ కూడా బాగుంది. అది ఇంకా చూడలా. ఏ డాన్ రా? వీంది రెమో డాన్. రెమో హీరో, లేడీ డాక్టర్ ఉంటుంది, లేడీ నర్స్. ఫాదర్ సెంటిమెంట్ అంట మనకి. నేను సర్కారు వారి పాట చూస్తాను. అసలు మొత్తం ఎట్లా అంటే ఒకవేళ సినిమా చూస్తే ఫాదర్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కంపల్సరీ కళ్ళకి నీళ్ళు గారుడే. ఏ డానా? నిన్న సర్కారు వారి పాట చూస్తాను. నేను ఈరోజు చూడాలి. ఈరోజు చూడడానికి టైం లేదు, ఇంటికి పోగానే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ రేపు పొద్దున్నే 10:30 నుంచి ఎగ్జామ్ ఉంది, రేపు 3:30 గంటలు. మన తినేస్తాడే నిన్నే బెటర్ ఎల్బిడబ్ల్యూ లాస్ట్ వేస్ట్. నేను కెమెరా అక్కడ పెట్టుకుని పైన కూర్చొని ఎల్బిడబ్ల్యూ గేమ్ వాళ్ళు 8 అవర్స్ మన అందరూ స్పిన్నర్లు ఎవరున్నారు? ఆఖరికి గోపన్న మీడియం ఫస్టే కదా. మార్నింగ్ సూర్య అన్నది బాగుంది. అన్నయ్య అక్కడి నుంచి బాల్ వేస్తే కరెక్ట్ ఇట్లా పెట్టిండు, ఇలా తగిలి స్టంప్స్ ఎగిరిపోయినాయి బెయిల్స్. అలా నేనైతే అది రివర్స్ వైపు వెళ్ళదేమో అనుకున్నా. ల్యాప్టాప్ అక్క ల్యాప్టాప్ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి ఆ 2 వాడాలనుకుంటున్నాను. ఎడిటింగ్ అవ్వదు. అక్కడ పొజిషన్ అట్లా పెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ మేనేజ్ చేయొచ్చు. రన్ అవుతుందా లేదంటే వాళ్ళన్నది లాగుతలేదు కదా స్టేటస్. అట్లా బీచ్లో ఉరుక్కుంటే వెళ్ళేది ప్రీ వెడ్డింగ్ని పెట్టాడు. ఏమన్నా ఉరకలేకపోతున్నామని పెడదాం అనుకున్నా. ఎల్బిడబ్ల్యూలో ఉంటే గేమ్ని చూసి ఆడతారు బాబు కంపల్సరీ.
ఎల్బిడబ్ల్యూ లేకపోతే బాల్ ఎట్లా వచ్చినా కాలర్ డేట్ వేస్తాయి. కాలర్ ఎల్బిడబ్ల్యూ అయితే చూసాడు. ట్రై చేయలేదు. ఆటోమేటిక్ అదే అప్డేట్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రతి ఓవర్ ఇక్కడ బాల్స్ ఉండే ఎగ్జాక్ట్లీ. దీంట్లో మళ్ళీ క్లిక్ బజ్లో కూడా ఇంత క్లీన్ మ్యాచ్ ఎక్సలెంట్. మన ఫోన్ పట్టుకునే అవసరం ఉండదు, స్క్రీన్ కూడా టర్న్ ఆఫ్ అవ్వదు. దానికి అనుభవం మనం అనుకునే ప్లాన్లన్నీ అది నెరవేర్చుకుంటుంది. ये फोटो है फोटो की This is a radar motion sensing bulb I got from Amazon and it is super useful. You can connect this bulb to a regular frequent movement and just enter the room. Motion sensor has the right of it and must detect no movement in the room for a minute, it will turn off automatically. Guys, with this. ఇది అసలు భలే కామెడీ. బ్యాండ్ ఆఫ్ పడి మా వస్తాం. ఇప్పుడు వస్తుంది ఇంగ్లీష్. సార్ మీరేనా మేఘన తిన్నారా బాబా? మేఘన సార్ మేఘన అంటే మా ప్రొఫెసర్ వల్లే మొత్తం మా ప్రొఫెసర్ మాకు ఈవినింగ్ స్కూల్ టైం అయిపోయాక ఆన్లైన్ క్లాస్ పెట్టి మొత్తం ఇదంతా అమెరికన్ యాక్సెంట్ అలా నేర్చుకున్నాం. కొన్ని వీడియోస్ ప్లే చేసేవారు అనమాట. వాటి స్క్రిప్ట్ సరిగా నేర్చుకోలేదేం బాబు. నేను ఐఏఎస్ అయిన దగ్గర మీ దగ్గర అసిస్టెంట్లో ఫోన్ చేస్తాను, మీకు ఎలా పెట్టుకున్నా అంటే బచ్చాగాడు.
లాస్ట్ పిచ్ ఫోటో మెల్లగా ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ కప్ ఎంటర్ అయ్యి కప్పు మళ్ళీ పట్టుకున్నట్టు పిన్ ఫోటో ఎంటర్ అయ్యి మ్యూజిక్ దాంట్లో గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పెట్టుకోవాలి. మ్యూజిక్ కొడుకున్నట్టు పెట్టి ఆరంభం అన్నప్పుడు మన గ్రూప్ ఫోటో రావాలి. ఇవన్నీ జరగాలి ముందు రెడీ చేసుకుని మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నప్పుడు అయితే కప్పులు మన దగ్గర ఉంటాయి కాబట్టి టీం మొత్తం టీం దగ్గరికి వచ్చి ఫోటో దిగేసి స్క్రీన్ ఉంది కదా దాని మీద అది టచ్ పని చేసి కొంచెం పైన ఏ బటన్ అటు సైడ్ దీని బ్యాటరీ పక్కన ఒక రెడ్ బటన్ ఉంది కదా అటు సైడ్ ఒక్క బటన్ కనిపిస్తుంది. లైట్ టచ్ చేస్తే రికార్డ్ అయిపోతుంది. మీ దగ్గర చిన్న బిట్ అని ఉందా ఈగల్ అది ఎక్కడ ఉంటే దేనిలో తెలుసుకుంటుంది. ఇక్కడ ఈగల్ ఈజ్ కమింగ్. ఈగల్ ఈజ్ కమింగ్ అంటే సూర్య కన్నా ముందు, సూర్య ఎంట్రీ కంటే ముందు వస్తుంది. సినిమా చూడలే కూడా విక్రమ్, నేను చూడలే. సూర్య గారిది రోలెక్స్ ఉంటుంది కదా, రోలెక్స్ సాధారణ సూర్య కార్తీ ఆపోజిట్ లేదా సూర్య గారు హీరో అన్నప్పుడు ఉదయం చేయాలి. అన్నప్పుడు పోయినా వాడు కొలవారు అర్థండి. అనిరుద్ధ్ అసలు పడుకుంటుంది బాల్ అయితే దాని దగ్గర బాల్ పైకి 6 వెళ్ళిపోతుంది. పడుకోవడం చూస్తే సూర్య తీసుకోబోతుంది, అది నోట్లో పెట్టుకొని తీసుకోబోతుంది. దా గ్రౌండ్ నీ బెడ్రూమ్ కాదమ్మా, గ్రౌండ్లో వండుకోనికి పండుకోడ. కమ్ ఆన్ స్లీప్. ఏ డ్యూడ్
టాప్ యాంగిల్ ఖతర్నాక్ వస్తారు. కెమెరా పైన ట్రై చేయడం వస్తారు. మన ఫస్ట్ సర్కిల్స్ కాదు, ఇంకోటి ఏంటంటే ఊగుతూ ఉంది. సో కెమెరా కూడా ఊగుతూ ఉంటుంది. కెమెరాకి ఫస్ట్ అవ్వాలి, ఇది ఊగకుండా సెట్ చేయాలి. మనకి ఏదైనా లీవ్ ఉన్న రోజు ఒక ముగ్గురం వచ్చామంటే వచ్చి ఫస్ట్ చెక్కలు తీసుకోవాలి. చక్కర్లేదు మనకి. ఫస్ట్ దీన్ని లోపలికి దోసేసామంటే, భూమి లోపలికి కొంచెం పాతేసామంటే మనకు ఊగదు. అప్పుడు పైకి ఏదైనా చూసుకోవచ్చు. అప్పుడు ఈ యాంగిల్ వస్తే ఇప్పటికే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి బాబా ఈ కంపెనీ మొబైల్లో ఐక్యూ? ఐక్యూ ZS 4+128. స్టోరేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. 4+128, 6+128 ఉంది, 8+256 ఉంది. పైకి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్సైజ్ అవుతుంది బాగా. సినిమాలు కూడా ఇష్టం చేసి ఉంటారు ఎక్సైజ్. బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసి గ్రీన్ స్క్రీన్లో ఎడిట్ చేసేసి, గ్రీన్ స్క్రీన్లో ఒక అమ్మాయిని ఊహించుకుంటున్నట్టు పెట్టి, ఇట్లా పడుకున్నట్టు పెట్టి మంచి లవ్ సాంగ్ పెట్టామంటే ఇన్నింగ్స్ కెప్టెన్ మన దాంట్లో చందుకి బీటెక్ ఏ బ్రాంచ్ రాస్తాను. చందూరు మనోడు ఇంకా స్టూడెంటేనా? బీటెక్ అయిపోయింది, ఎసెన్షియర్లో జాబ్ అంట. ఓకే ఓకే. ఎసెన్షియర్ ఎయిర్టెల్కి బీటెక్ నుంచి బీటెక్ క్వాలిఫికేషన్ 8 lakhs కనపడ్డా కదా అట్లా. అంటే ఫస్ట్ వేరే దగ్గర చేసేది, ఇంకా దాని నుంచి వెళ్ళినప్పుడు కంపల్సరీ హైక్ వస్తుంది కాబట్టి ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా హైక్ అవుతుంది. ప్లేస్మెంట్లో నాకు మొన్నే మిస్ అయ్యాను. ఈజీగా స్టార్టింగ్లో 25 ఇచ్చేస్తాను ప్లేస్మెంట్. లేదు మనం కొత్త కంపెనీ బేసిక్ 3.5 LP ఉన్నా కానీ మంత్లీ 30,000 వస్తుంది. అది లేకపోతే మామూలుగా 14,000. బాగానే చూడకుండా కట్టప్ప మాట్లాడదని చూస్తే ఇంకో 2కి వచ్చేస్తారు రాజాతో ఆజాతో అన్నప్పుడు. ప్రిడిక్షన్ చేద్దామా ఈ ఓవర్లో బ్యాటింగ్ ఎన్ని రన్స్, వికెట్లు పడితే ఎన్ని పడుతుంది? ఫస్ట్ ఓవర్ కదా కాబట్టి నాకు తెలిసినంతకైతే ఒక 7 runs వికెట్లు పడేది.
పంపల్లి వాటర్ అంటావా ఇది నా చెయ్యి కాల్చి పడింది యాక్టివ్ పైకి లెక్కలేదు నేను ఏంటి 20 టచ్ కేజీ గీసలే వాళ్ళకి ఒకటి और लास्ट से कैरी आ गया बॉलर की डब्बे जो ఇంకా 3 balls 3 runs టార్గెట్. గ్యాప్ ఉంది కాబట్టి నెక్స్ట్ బాల్ గ్యాప్లో వస్తుంది కృష్ణ దాటి వస్తుంది వాళ్ళు తక్కువ 6 runs వచ్చింది. రిక్వైర్డ్ 13 42-69 42-69 13 కొట్టాలి ఓవర్. గ్రౌండ్లో గడ్డం మెత్తగా ఉన్నట్టుంది. 13 ఎట్లయిందన్న రిక్వైర్డ్ 40-670 అంటే బ్రో అంటే సారీ ఓవర్ 13 కదా సారీ రిక్వైర్డ్ డీలే. హైలైట్ వెళ్ళింది వికెట్ అవ్వాల్సింది. ఓవర్ 13 చేసి నేను రిక్వైర్డ్ 13 అన్నాను. పొద్దున 146 కొట్టేసినావు కదా అయ్యేముంది బ్రో అట్లా అందులో లేదు కదా. ఎవరితో నెక్స్ట్ క్వాలిఫై 2 క్వాలిఫైర్ 2 క్రిప్టోస్తో ఇది సారా మ్యాచ్ ఉంటుంది టఫ్ ఫైట్ ఉంటుంది 50-50 ఛాన్స్. క్రిప్టో పెట్టిన వాళ్ళది బాగుంటుంది టీం మంచిగా ఉంటుంది. నాకైతే క్రిప్టోలో తెలిసిందేమో ఒకటి కూడా లేదు. స్టార్టింగ్ <5 ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం కాల్స్. మన మొబైల్కి వచ్చే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ లైన్లో ఉండే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఫోన్కి వెళ్ళిపోతుంది. మన దాంట్లో ఛార్జింగ్ 100% ఉన్నప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీకి <5 ఉన్నప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీకి మోర్ దెన్ 5 times ఉంటుంది. ఈక్వల్ టు ట్రాన్స్మిషన్ లైన్లో 50 Hz ఉంటుంది ఫ్రీక్వెన్సీ. మన మొబైల్ 50కి నియర్ బై వెళ్తుంది. రెండింటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి 2 టై అయిపోతుంది. చాలామంది చచ్చిపోయారంటే ఇప్పుడు అట్లా తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఫోన్ వెళ్ళిపోయి చచ్చిపోయింది. ప్లస్ ఇంకొకటి మనము మొబైల్ చార్జర్ షాక్ కొట్టదు అనుకుంటాం కదా. ప్లగ్ ఆన్ చేసి ఆ పిన్ నోట్లో పెట్టుకుంటే షాక్ గట్టిగా కొడుతుంది అండి. మనం మామూలుగా ఇట్లా పెట్టుకుని ఆడేస్తాం కానీ తడిగున్న పార్ట్లో పెట్టుకుంటే
గట్టి కొడుతుంది. మళ్ళీ దాంట్లో మన మొబైల్ తర్వాత డీసీ అస్సలు వస్తుంది కొట్టింది. ఈసీ అయినా కానీ వదిలేదు. ఇంకో కెమెరా ఉంటే ఇక ఓపెన్ చేసుకోవాలి. రిస్క్ చేయలేము మరి. ఏంటుంటుంది కెమెరా? కృష్ణ కాలం వదిలేస్తున్నట్టుంది. వాడు అందరికీ గుడ్ మార్నింగ్. రాఖీ బాయ్ ఒక నిద్ర వేసాడు పెద్దగా వేసాడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. టైం తెలియలే కదా. మ్యాచ్ ఎండింగ్ కూడా వచ్చింది. నువ్వు మ్యాచ్ మధ్యలో వండుకున్నావు. పోయిందా మ్యాచ్? 70-30 ఫ్రెండ్స్ స్కోర్ విన్నింగ్ పర్సెంటేజ్. మెయిన్ వికెట్ డౌన్. ఇంకో LB's game. హలో వెళ్ళలేదే, వెళ్తా చెప్పు. కానీ వెళ్తా, ఇప్పుడు రానా లేట్ కదా నాకు. Ashana 18 opens 4 hours 18 cups. రాకేష్ అన్న ఒకసారి ఫోన్ ఉంటుంది. ఏం ఫోన్ అది? రెడ్మీ. కింద పడిందంటే ఫస్ట్ కెమెరా గ్లాస్ పగిలిపోతుంది.
నేను ఫోన్ కొన్న రెండో రోజు నా కెమెరా గ్లాస్ పగిలిపోయింది. అయితే కిటికీ కేసు పెట్టేస్తాను. తర్వాత ఆన్ ది స్పాట్లో అప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయన్నమాట. ఊర్లో పనికి వెళ్ళి డబ్బులు వచ్చినప్పుడు ఒక పౌచ్ ఆర్డర్ చేసి పడేసా. అది వాడి నేను ఫోన్ కొని ఇప్పటికి 1.5 year ఎంత అవుతుందో 4 పౌచులు మార్చా. డొనేట్ చేసేటప్పుడు బాల్ చేతిలో పెడతారు కదా, అది ఇట్లా బాల్ విసుకుంటే వీళ్ళందరూ ఇట్లా వణుకుతున్నారు అనుకున్నా. నేను వెళ్ళి పడుకున్న తర్వాత బాల్ ఇట్లా విసుకుంటే ఆటోమేటిక్గా చేయనుకుతుంది. అంటే బాల్ గట్టిగా ఉంటుంది కదా, ఇది కదలకూడదు కానీ మనం మాత్రం ఇట్లా పిసుకాలి. చెయ్యి వణుకుతుంది. బ్లడ్ డొనేషన్ అప్పుడు ఇట్లా పిసుకుతుంటే మరి గట్టిగా ఉంది, చెయ్యి ఇట్లా వణుకుతుంది. స్మైల్ బాల్ ఇస్తారు. స్మైల్ చాలా గట్టిగా ఉంటున్నాయి. గట్టిగానే ఉన్నాయి. కొత్త బాల్ తీసుకొని చేతిలో పెట్టారు. కొత్త బాల్ గట్టిగా ఉంటుంది కదా నుంచి. నా బ్లడ్ డొనేషన్కి అది నీడిల్ ఎడ పెట్టాలి చేతిలో? ఏడా ఎగ్జాక్ట్ అదే పొజిషనా? ఏడా ఈడ కదా, ఈడ పెడితే బ్లడ్ వస్తుందా? ఏడ పెట్టినా ఇక్కడ ఏ నరం పెట్టినా వస్తుంది. ఈడ పెడితే కరెక్ట్ ఎండింగ్లో ఏడ పెట్టినా పెట్టి ఇట్లా నీడిల్ పెట్టి వైర్ ఇట్లా కిందకి వదిలేస్తే వస్తుందా? వస్తుందిరా. అది పైనకి వస్తుందా? అంటే నరంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిందంటే రాదు. నీడిలో షార్ప్ అయితే కిందకి ఉంది, ఇట్లా పెట్టిర్రు. ఆ పైపు వెయిట్కి నీళ్ళు ఇట్లా పైనకి లేచింది. నీడిల్ హోలు ఇట్లా ఉంటుంది, నరం ఇట్లా టచ్ అయింది, బ్లడ్ వస్తుందా? నాకు ఇటు పెట్టిర్రు బ్లడ్ రాలే, ఇటు పెట్టిర్రు బ్లడ్ రాలే, పంపించేసిర్రు. అలా తీయనికి రాలే. మళ్ళా నీ బాడీలో బ్లడ్ లేదేమో అన్న, ఒకసారి చెక్ చేయించి కానీ అది ఏ ఇయర్ అమ్మ నువ్వు అన్న. 2nd year అనేది నా ఒకటి పోయిన ఫస్ట్ టైం ఇద్దామని చెప్పి పోతే నిరాశకి గురి చేసేది. అందుకే నేను ఇంకెప్పుడు ఖాళీగా బ్లడ్ ఇయ్యా. నా బాడీలో బ్లడ్ లేదంటే బ్లడ్ బ్యాంక్ అడుగుకుండా అవుతుంది. బాడీలో 350 ml ఎందుకు తీస్తారన్న? అంతే అదే ఎందుకు రీజన్ ఉంటుంది కదా. డిహైడ్రేషన్ బాగా పిట్టుకునేటోని ఎవ్వరికైనా అది ఎంత స్కోప్ అయినా. ఈయన ఎందుకు పెడతారు? నీడిల్ ఇక్కడ పెట్టచ్చు కదా. దీనికి షుగర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వచ్చింది. వీడికి వెళ్ళి ఎప్పుడైనా సరే పోతుంది తప్ప. క్యాన్సర్కి ట్రీట్మెంట్ వచ్చినా రానే వాళ్ళు క్యాన్సర్ మాఫియా. మామూలుగా అది టెస్ట్ చేశారంట. అది అంటే మామూలు టెస్టింగ్కి ఇస్తారు కదా, అప్పుడు క్యాన్సర్ ఒక్క సెల్ కూడా ఉండకుండా మొత్తం పోయినాయి పర్సన్ బ్లడ్ సెల్స్. ఆ పర్సన్కి ఇచ్చినా సరే వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవంట, క్యాన్సర్ మొత్తం పోయినాయి. సక్సెస్ఫుల్ అని చెప్పారు కానీ బయటకు వస్తలేదు తెలియదు. వీడియో చూసే వాళ్ళకి మ్యాచ్ గురించి ఏమో కానీ వాళ్ళ జనరల్ నాలెడ్జ్ బాగా పెరుగుద్ది. బ్యాక్ పెట్టుకొని చెవు దగ్గర ఫోన్ పెట్టుకొని ఉంటారు మనకి దగ్గర. నెక్స్ట్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే పూమాకి
అదే కదన్నా మ్యూజికల్తో మాత్రం ఒక రేంజ్ రూటింగ్ అవుతుంది అంటే చిరంజీవి ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆరెంజ్ సినిమా ఒకటి గంగోత్రి ఒకటి ఆర్యా ఎంత ఓల్డ్ అయినా సరే మ్యూజిక్ మాత్రం ఎవర్ గ్రీన్ వాళ్ళ లోపలికి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ తీసుకెళ్ళి డ్రైవ్ నేర్చుకుంటే వాడిని కార్ ఇస్తారు ఇక్కడిక్కడ దింపుకోవచ్చుగా ఫ్రెండ్ గారిది ఒకటి వీడియో చేసాడు ఎక్సలెంట్ వచ్చింది అన్నోలే ఎక్స్పెరిమెంట్ చేసిండు మూడు సిక్స్లు పడితే కానీ ఏమైనా చేంజ్ కాదు గేమ్ దాని లేకుండా వాళ్ళు మధ్యాహ్నం ఫీలింగ్ చేసి వచ్చిండు వాళ్ళు మధ్యాహ్నం మ్యాచ్ ఆడి వచ్చినట్టు మన 50 ఓవర్ల మ్యాచ్ రోజు 100 కొట్టడయా సౌత్ అందరం 50 ఓవర్ గేమ్ 50 ఓవర్స్ మ్యాచ్ ఇంకా 100 పడిపోతుంది గ్రౌండ్లో మా బౌలింగ్ టైం ఫీలింగ్ అసలు చేయలేకపోతాం తర్వాత బౌలింగ్ ఇస్తే ఎక్సలెంట్ వేసాడు బౌలింగ్ మళ్ళీ ఓపీ అని తెచ్చింది అది వెళ్ళేది కామెడీ ఏంటంటే లాస్ట్ ఓవర్స్కి అపోనెంట్స్ ఎంత కొట్టాలి తెలుసా 33 కొట్టాలి లాస్ట్ ఓవర్స్ కృష్ణా వేసి 12 రన్లు వస్తాయి లాస్ట్ శ్రీకాంత్ గెలిపిస్తారు మ్యాచ్ మావాడు గోవా వెళ్ళి డ్యాన్స్ చేసి తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ఫోటో తీసుకొని దాంతో చేసాడు ఎక్సలెన్స్ ఇంకేం మస్తు క్రేజ్ వచ్చింది బాబు రాకేష్ అన్ని ఫోటో పెట్టి మ్యాచ్లో 4 వికెట్లు తీసింది ఫోటో అది ఎవడు కాదు రొక్కిట్ అన్న ఫస్ట్ నీది ఒక మంచి వీడియో రెడీ చేసి ఇస్తా ఫస్ట్ ఎవరికి పంపిస్తా సీక్రెట్సా నేను చెప్పాలన్నా అన్నా నేను చెప్పాలని ఎవరికి పంపిస్తా నీ చాటింగ్లో ఫస్ట్ ఉన్న వాళ్ళకి పంపిస్తా బుక్కి వీళ్ళు ఎవరు లేరా ఇచ్చేవాళ్ళని రావాలి కానీ సడన్గా టీంలో అన్న
ప్రసాద్ అన్న కూడా భరత్ నాకు రాలేదు ఫోను. అయ్యో చెప్పాడు మిస్ కాల్ పడ్డగా రాలేదు. సరే తీసుకుని పెట్టు. సందేశ్ చెప్తాను చేసుకున్నా. అది కాలుకి తగిలినట్టు బ్యాక్ చెప్పు ఎవరు పిలిచి ఇందాక జేకే ఆపేసిన తర్వాత హెచ్జీ బ్యాట్ ఎక్కువ వచ్చింది ఏంటంట హెచ్జీ బ్యాట్ బాగా వచ్చింది. జేకే ఆపేసిన తర్వాత మన మ్యాచ్లో ఇప్పుడు జేకే సింగిల్ బెడ్ కానీ అదే పాపులర్ అవుతుంది 4,500 పడుతుంది బ్యాట్ జేకే బ్యాట్స్ ఆపడానికి రీజన్ ఏంటి? జేకే బ్యాట్ ప్రాబ్లం లేదు డబుల్ బ్లేడ్ ఉంది డబుల్ ప్లేడ్ అంటే బ్యాట్ వెనకాల ఇంకొక బ్లేడ్ వస్తుంది బ్యాట్కి బ్యాక్ సైడ్ ఇంకో చట్టం వస్తుంది దానికి డబుల్ గుర్తు ఎక్కువ అవుతాం డబుల్ బ్లేడ్ బ్యాట్స్ ఉన్నాయి వాళ్ళు జేకే కాకుండా. ఎందుకో ఎవరి మీద ఎందుకు కుక్క లేకపోతే కానీ వెనకకి వెళ్ళేటోడు ఇంకా కుక్కకి వచ్చింది. అవి ఎప్పటి నుంచో ఉందా అరుస్తుంది నేను అరుస్తుంది నరుస్తుంది మీరు అనుకోకుంటాను. రే నువ్వు సైలెంట్ ఉంటా రే. గడ్డ ఉన్న భలే ఉంటుంది గడ్డ ఉన్న భలే ఉంటుంది. అదేమన్నా మరి అన్న ప్రశాంతంగా మనం గడ్డలో వేసింది ఎక్కువ న్యూ లుక్ హైలైట్ ఉంది. నీకు కూడా గడ్డం చాలా బాగుంటుంది. ఆమె సంక్రాంతి చేస్తుందా ఆయన ప్రేమన్నకి నార్మల్గా గడ్డం మొత్తం ఒకే పాయింట్ పెడితే బాగోదు. మళ్ళీ నాది ఇట్లా ముందుకి ఇట్లా కొంచెం ఉండాలి. సూర్యన్న గడ్డం ఉంటుంది. ఉమాను గడ్డం లేకుండా ఊరలేదు. సో నాకు తెలియదు. అది చేయలే కానీ రేపా చెయ్యి. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు భారీ హైట్ లాగా కనిపిస్తున్నారు. ఎవరు
వేరే ఎవరు మరి అందుకనే నా వెయిట్ కన్నా అవుతారంటే పంపించాను కూడా కాలు ఇరవై బ్యాటింగ్ అన్న అంతే వస్తాయి ఎన్ని హోటల్ బాబీ ఓవర్కి మనకు ఓవర్ 12 వెళ్ళిపోతా స్టేట్ 4 స్టేట్ 6 అసలు భలే ఉన్నాయి బాగా ఈరోజు. మ్యాక్సిమం మీరు లెగ్ సైడ్ అయినా ఆఫ్ సైడ్ అయినా చూస్తారు. ఈరోజు మాత్రం స్టేట్ అట్లా పోయింది. మైండ్లో ఒక థాట్ రన్ అవుతుంటుంది ట్రైన్ అట్లా వెళ్తున్నప్పుడు. ఎవరినొకడు డోర్ దగ్గర నుంచి నేను చూసినప్పుడు వాళ్ళని తీసుకొని డైరెక్ట్ ఇలా మొక్కడానికి వెళ్ళాలి. భలే ఉంటుంది అప్పుడు. అగ్నిపత్ స్కీమ్ మీద అసలు గవర్నమెంట్ హైలైట్ తీసుకుంటూ పోవాలి. అంటే మొత్తం ప్లానింగ్ కూడా ఎక్సలెంట్ ప్లానింగ్ లేదు. వాడు నావీలో ఉన్నాడు బాబు ఒకడు, మా ఫ్రెండ్ గారు. సో వాడు చెప్పాడు ఇట్లా అసలు అగ్నిపత్ స్కీమ్ గురించి మొత్తం. అసలు ఎట్లా అంటే ఒక లోపలికి తీసుకుంటారంట. మెయిన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసేది వీళ్ళకి పెన్షన్లు వస్తాయి కదా, పెన్షన్ ఇన్సూరెన్స్ల కోసము ఎక్కువ మనీ అనేది ఖర్చు చేస్తుందంట సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్పీడ్లో ట్రైన్ ఎక్కుతావు నువ్వు? నేను ఎక్కుతా. ఇక్కడ ఎక్కలేము, అక్కడ ఎక్కుతాం. ప్లాట్ఫామ్ ఎక్కొచ్చి ఇక్కడ ఎక్కలేము. అంటే ఎక్కువ హైట్ జంప్ కూడా కొంచెం మూమెంట్ ఉండాలి. అసలు రన్నింగ్ రాదు నీకు ఇక్కడ. రాళ్ళ మీద కంకర్రాలు అవంతా ఎక్కలేము. ప్లాట్ఫామ్ మీద అంటావా ట్రై చేయొచ్చు. ప్లాట్ఫామ్ మీద మనం లోపలికి అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఊరుకోవచ్చు. ఇక్కడ మనం జంప్ చేయాల్సి వస్తుంది కదా పైనకి, ఉరకలేం. మనం జంప్ చేసేసరికి ట్రైన్ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ హ్యాండిల్ దొరికితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ. అది అగ్నిపత్ స్కీమ్కి మనీ ఇప్పుడు మెయిన్గా తీసుకునేది ఇండియాలో తప్ప వేరే ప్రతి దేశంలో ప్రతి సిటిజన్ కంపల్సరీ ఆర్మీలో అయినా నావీలో దేంట్లోనే వర్క్ చేయాలి. అమెరికా కంపల్సరీ వర్క్ 4 years. ప్రతి సిటిజన్ ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే కంపల్సరీ ఆర్మీలో వర్క్ చేయాలి. సో మన ఇండియాలో అట్లా లేదు, కంపల్సరీ అని లేదు, ఇష్టం ఉన్నది ఎవడన్నా చేయొచ్చు. దానికి ప్లానింగ్ ఏంటంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా 4 years వర్క్ చేయించుకొని ఏదో ఒక స్కీమ్లో వీళ్ళని దోచేస్తారు. అంటే ఒకటి రిజర్వేషన్ కల్పిస్తారు. పెన్షన్కి వచ్చే మనీకి మనకి ఆర్మీకైనా నేవీకైనా కానీ వెపన్స్ ఉంటాయి కదా, వెపన్స్ కోసం పెడతారండి. మన ఇండియాలో సరిపోయి ఉన్న దానికంటే ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఉందంటే కానీ వెపన్స్ లేవంటే.
ఆ మనీకి ఖర్చు చేయడానికి వీళ్ళకి సపరేట్ మనీ పెట్టాలి. సపరేట్ మనీ పెడితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న ఇన్కమ్ పోతుంది. అది పోకూడదు, ఇది పెట్టాలి అంటే వచ్చేటోళ్ళకి పెన్షన్ ఆపేసి దాన్ని అటు కన్వర్ట్ చేసినామంటే అంటే వాళ్ళు మనీ కట్ చేయడానికి వీళ్ళని వాడుతుర్రు. అంటే బ్యాంకులో ఒకరి పేరు చెప్పి ఇంకొకటి లోన్ తీసుకున్నాడు, అది స్కామ్. నేవీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి వెపన్స్ గురించి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మావాడు మొన్న 2 గంటలు చెప్పాడు ఇదంతా. వాడు 6 times ట్రై చేశాడు నేవీకి. బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది, వెళ్ళిపోయి వాడు చేసిన మంచి పని ఏంటంటే కాలేజ్లో డబ్బా సర్టిఫికెట్లు పెట్టి కలర్ జిరాక్స్ ఒక మంచి థిక్నెస్ ఉన్న దాని మీద కలర్ జిరాక్స్ తీపించి లామినేషన్ చేసి చేసాడు. ఎవరికి డౌట్ చూడంతా బాగా లేదు, 18 నెలలు కొట్టాలి ఓవర్కి. మరి లాస్ట్ ఓవర్ ఎవడేసిన లాస్ట్ అవర్ వెంకయ్య ఫస్ట్ కొడితే ఎట్లుంటుంది బాబు? కొడితే సింపుల్గా మన కొత్త బాల్ మళ్ళీ వాడాల్సి వస్తుంది, ఇంటి బాల్ వాడాల్సి వస్తుంది. ఇది వాళ్ళకి 6 దీంట్లో 2 పోతాయి అన్న అకేషన్, దీంట్లోకి 2, అటు సైడ్ 1, మిగిలిన 2 లోపట్నే పడుతుంది. కానీ ఇప్పుడు కొడితే మాత్రము టీం మొత్తము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. 4 6లు కొట్టినా సరే మస్తు ఊపి వస్తుంది తెలుసా. ఇప్పుడు హాయిగా ఉంది కదా, నిద్ర వస్తుంది. అది కాకుండా నరేష్ అలా సండేస్ మ్యాచెస్ తక్కువ అన్నమాట. అంటే ఈ టోర్నమెంట్ ఆడతారు, వేరే మ్యాచెస్ తక్కువ. శరత్ అన్న కట్టప్ అన్న మాత్రం మ్యాచ్ వెళ్ళిపోతారు. నాకు సండే వస్తే పక్కా పొద్దున్న 6కి నోటిఫికేషన్ వస్తుంది, కట్టప్ అండ్ శరత్ మ్యాచ్. మొత్తం 50 ప్లస్ 50 బొబ్బీలు అంటే ఒక ఇట్లాంటి డబ్బాలు 50 ఉన్నాయి. కవర్ చేసి ఇంకా ఇది ఫీట్ చేస్తే మధ్యలో 50 200 416 చక్రాలు మొత్తం. బాబీ ర్యాక్స్ అన్న నీ పేరు రాకేష్ కంటే ర్యాక్సే బాగుందా కొంచెం